హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరెలా ఉండారో అని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై భీమా రెసిపీ ఛానల్. రండి ఒకే మసాలాతో 2 రకాల టిఫిను అండ్ లంచ్ 2 రకాల రెసిపీ అనేది ఈ వీడియోలో చూస్తామండి. వాంగీబాతు, ఇడ్లీ, రవ ఇడ్లీ ఎలా చేసుకునేదని చూస్తామండి. ముందుగా నేను స్టవ్ అంటించుకొని ఒక కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్‌లోకి 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకున్నానండి. వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులోకి శనగపప్పు తీసుకున్నంత హాఫ్ స్పూన్ అంతా ఉద్దిపప్పు అనేది వేసుకున్నాను. ఇది 2 in 1 అండి. రెండు రెసిపీకి ఒకే మసాలా పెట్టుకుంటున్నాను. ఇది శనగపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకోండి ఆనియన్ వేసుకుంటాము. ఇది సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఇక్కడ 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కరివేపాకు సన్నగా కట్ చేసుకున్నానండి. నేను ఇడ్లీలోకి మసాలా యూజ్ చేస్తున్నాను. అందుకని నేను సన్నగా కట్ చేసుకుంటాను. కట్ చేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటామంటే చాలు దీన్ని. పొద్దున్నలో ఎలాంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్ 2 ఒకేసారి చేసేయచ్చండి. ఈజీగా ఉంటుంది. చూడండి ఇది ఆనియన్ ఫ్రై అయ్యేదానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి ఇది ఫ్రై అయిపోయింది. ఇందులోకి నేను అనపగింజలు, బఠానీ, పచ్చి బఠానీ కొంచెం వేసుకుంటా ఉన్నానండి. ఒక హాఫ్ కప్ అంతా అనపగింజలు, ఒక హాఫ్ కప్ అంతా బఠానీ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులోకి సన్నగా కట్ చేసుకోండి 2 టమాటో అనేది వేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక ఇది కొంచెం ఫ్రై చేసుకుంటాము. టమాటా అనేది కొంచెం మెత్తబడాలి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు ప్లేట్ మూసి పెట్టుకొని ఉడకపెట్టుకుంటామండి. టమాటో అనపగింజలు అనేవి కొంచెం బాగా ఉడకాలి. చూడండి ఉడికాక ఒకసారి కలుపుకొని దీనికి కావాల్సిందే కారం అనేది వేసుకుంటాము. దీనికి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 1.5 స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసినాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఈ మసాలా ఒక హాఫ్ క్వాంటిటీలో నేను సపరేట్ చేసుకుంటున్నానండి ఇడ్లీకి అనేసి. చూడండి సగం మసాలా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. తీసుకున్నాక ఇప్పుడు మనము రైస్ వాంగీబాత్ అనేసి సన్నగా కట్ చేసుకోండి వంకాయ అనేది వేసుకుంటాను. ఇక్కడ నేను తెల్ల వంకాయ నీట్గా పొడవు వంకాయ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని దీనిలోకి వేసుకొని ఫ్రై చేసుకుంటాము. కొంచెం ఆయిల్లోనే దీన్ని ఫ్రై చేసుకుంటారంటే త్వరగా ఉడికిపోతుందండి. చూడండి వంకాయ అనేది ఫ్రై చేసుకున్నాక ఒక 2 నిమిషాలు ప్లేట్ మూసుకొని ఒక 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటాం దీన్ని. చూడండి వంకాయ అనేది కొంచెం బాగా ఉడికింది. వంకాయ అనేది కొంచెం కలుపుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేసుకొని దీనికి వాంగీబాత్ మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎంటీఆర్ వాంగీబాత్ మసాలా వేసుకుంటున్నానండి. 1.5 స్పూన్ అంతా వాంగీబాత్ మసాలా వేసుకుంటాను. ఒక అర టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకున్నానండి. వేసుకొని దీన్ని ఒకసారి కలుపుకొని దీనికి తగినంత వాటర్ అనేది వేసుకుంటాము. ఇక్కడ నేను 1.5 గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను. దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ అనేది వేసుకుంటాము. చూడండి నేను 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను. వాటర్ దీనిలో పోసుకున్నాక ఒకసారి కలుపుకొని బాగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకున్నానండి. రైస్ తగినంత ఉప్పు అనేది వేసుకొని కొంచెం ఉడకపెట్టుకుంటామండి దీన్ని. నీళ్ళు అనేది కొంచెం కాగితే చాలు.
నీళ్ళు కాగాక దీనిలోకి బియ్యం అనేది వేసుకుంటాము. చూడండి బియ్యం అనేది వేసుకున్నాను. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని ఉడకపెట్టుకుంటామండి దీన్ని. ఇక్కడ నేను రైస్ అనేది ముందుగా నానబెట్టుకోలేదు. అందుకనే నేను ఇక్కడ 2 విజిల్ అనేది పెట్టుకుంటా ఉన్నాను. ముందుగా నానబెట్టుకుంటారంటే ఒక విజిల్ చాలండి. అది రైస్ అయ్యేలోపు మనం ఇక్కడ ఇడ్లీకి రెడీ చేసుకుంటాము. చూడండి ఇడ్లీకి మనం మసాలా తీసుకుంటాం కదా, అదే గిన్నెలోకి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకోండి. ఇది వేసుకున్నానండి. వేసుకున్నాక ఇందులోకే 1 కప్ అంతా రవ్వ అనేది యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మీరు ఇడ్లీ రవ్వనే వేసుకొనొచ్చును, లేకపోతే ఉప్మా రవ్వనే వేసుకొనొచ్చండి. ఇడ్లీ రవ్వ అనేది 1 కప్ వేసుకున్నాను. దానికి తగినంత 1 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకున్నానండి. ఇది పులిసిండే పెరుగే తీసుకోండి, బాగుంటుంది టేస్ట్ అనేది. మనం ఇన్స్టెంట్గా ఇడ్లీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ అంతా ఈనో అనేది వేసుకున్నాను. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుంటామండి దీన్ని. మసాలా రవ్వ పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీన్ని. చూడండి బాగా కలిపాక ఇందులోకి తగినంత ఉప్పు అనేది వేసుకుంటాము. ఉప్పు వేసుకున్నాక దీన్ని బాగా కొంచెం కలుపుకోవాలండి. దీన్ని బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటామండి దీన్ని. ప్లేట్ మూసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటాము. నానబెట్టి పక్కన పెట్టేశాక మనము ఇడ్లీ ప్లేట్లు అనేది రెడీ చేసుకుంటాము. చూడండి ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. మీకు టైం ఉండిందంటే 10 నిమిషాలు నానబెట్టుకోండి, లేకపోతే అప్పటికప్పుడే అట్లా వేయొచ్చును. ఏమీ వేయలేదు, బాగా వస్తుంది ఇడ్లీలు. మనం ఏం వేసినాం కదా, పెరుగు కూడా వేసినాము, సాఫ్ట్గా బాగా వస్తుంది. చూడండి ఇది కొంచెం ఊరింది కదా, రవ్వ అనేది కొంచెం గట్టి పడింది. దీనిలోకి ఇంకా కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం నీళ్ళు చేసుకుంటాము. ఇది ఇడ్లీ పిండి పెట్టినట్లు కొంచెం గట్టిగా పెట్టుకోకుండా దోశ పిండి వేసినట్ల, దోశ పిండికి కలిపినట్ల కొంచెం తెలువుగా కలుపుకోండి. చూడండి ఇలా ఉంటే చాలు. చూడండి ఇలా కలుపుకున్నాక ముందుగా మనం ప్లేట్ అనేది రెడీ చేసుకుంటాం కదా, ఇప్పుడు దానిలోకి వేసుకొని అన్ని ప్లేట్లకి వేసుకొని రెడీ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి నేను ఇడ్లీ ఉడకపెట్టేదానికి ముందరగా డేక్షలో నీళ్ళు పెట్టి చేసుకున్నాను నీళ్ళు అనేది. ఇప్పుడు దానిలోకి మనం ఇడ్లీ ప్లేట్లు అంతా రెడీ చేసి దానిలో పెట్టుకొని ఉడకపెట్టుకుంటామండి. హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, ఒక 15-20 నిమిషాలు అలా ఉడకపెట్టుకుంటామంటే ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ముచ్చులు మూసుకొని ఒక 20 నిమిషాలు ఉడకపెట్టుకుంటాం దీన్ని. ఇడ్లీ అయ్యేతోలికి చూడండి ఇడ్లీ పెట్టేతోలికి రైస్ అనేది రెడీ అయిపోయింది. ప్రెషర్ అంతా తీసేసి ఆ తర్వాత ఓపెన్ చేసుకుంటాము. రైస్ అనేది రెడీ అయిపోయింది. ప్రెషర్ తీస్తా ఉన్నాను. ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ అనేది ఓపెన్ చేయండి. చూడండి ప్రెషర్ అంతా పోయింది. చూడండి వాంగీబాత్ అనేది రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది కదా. చూడండి ఒకే మసాలాతో టిఫిన్ అయిపోయింది.
మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా వాంగీబాత్ అనేది రెడీ అయిపోయిందండి. నేను ఇట్లా కుక్కర్‌లోనే చేసుకుంటానండి. ఎప్పుడైనా టైం లేకున్నప్పుడు టిఫిన్‌లకి ఎలా అనేతోటి ఇలా చేసుకుంటాను. ఇలా చేస్తే చిన్నోళ్ళు ఇష్టంగా తింటారు. మనం అలాగే గొజ్జు చేసుకుంటామంటే అది ఇంకొకసారి ఆ రైస్ అనేది ఏసుకొని దాన్ని కలుపుకొని ప్రాసెస్ చాలా టైం పడుతుంది. ఇలా చేసుకుంటారంటే ఈజీగా ఒకే మసాలాతో రెండు ఐటెము 2 రెసిపీను రెడీ అయిపోతుందండి. చూడండి లాస్ట్‌లో కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకొని చిన్నోళ్ళు టిఫిన్ లంచ్ బాక్స్‌కి వేసేస్తారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మధ్యాహ్నం వరకు పొడి పొడిగా అలాగే ఉంటుందండి. సూపర్‌గా ఉంటుంది. వాంగీబాత్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకుంటాము వాంగీబాత్‌ని. చూడండి వాంగీబాత్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే వాంగీబాత్ రెడీ అయిపోయింది. మీరు ఎలా ఉంది అనేసి ఒకసారి ట్రై చేయండి. వాంగీబాత్ మేము ప్లేట్లోకి సర్వ్ చేసేలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇడ్లీ కూడా తీసుకుంటాము. రండి ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. చూడండి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్‌గా ఉడికింది. అది ఉడికిందో లేదో చెక్ చేసేదానికి ఒక స్పూన్‌తో ఇలా స్పోక్స్‌తో ఇలా గుచ్చి చూసారంటే అతుక్కొనకుండా వచ్చిందంటే ఇడ్లీ ఉడికింది అనేసి. చూడండి పర్ఫెక్ట్‌గా బాగా ఉడికింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్‌లోకి తీసుకుంటాము. చూడండి అన్నీ ఉడికింది. ఇలా ఒక రౌండ్ స్పూన్ అనేది తీసుకుంటుంటే ఈజీగా తీసేయచ్చండి ఇడ్లీ అనేది ప్లేట్‌కి అతుక్కోకుండా వస్తుంది. చూడండి అన్ని ప్లేట్‌లోకి తీసాక అన్ని ఇడ్లీలు ప్లేట్‌లోకి తీసుకొనేస్తామండి. చూడండి ఒకే మసాలాతో 2 రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఇది వేరే ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటాము. దీనికి కావాలంటే మీరు చట్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనొచ్చేసి సాంబార్‌తోనే యాడ్ చేసుకున్నానండి. చూడండి దీనిపైన కొంచెం నెయ్యి అనేది వేసుకొని తింటిరంటే సూపర్‌గా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉంటుందండి. చూడండి మామూలు ఇడ్లీలు ఉన్నట్లే ఉంటుంది టేస్ట్ అనేది. ఇడ్లీ కన్నా మామూలు పిండితో చేసుకునే ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ అనేది టేస్ట్ ఉందండి. ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇడ్లీ రెడీ అయిపోయింది. వాంగీబాత్ కూడా రెడీ అయిపోయింది. 2 రెసిపీస్ ఎప్పుడైనా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేసి నాకు కమెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చెప్పండి నాకు. ఎప్పుడు ఒకే రకం సాంబార్తో కాకుండా ఇలా డిఫరెంట్‌గా చూడండి నేను పెసలు సాంబార్ అనేది చేసుకున్నాను. మీరు కావాలంటే పప్పు సాంబార్ అనేది చేసుకోవచ్చు. చూడండి నేను పెసలు సాంబార్ చేసుకున్నాను. సాంబార్తో ఆవకాయతో సూపర్ కాంబినేషన్ అండి. సూపర్ టేస్టీగా ఉండింది. మీరు ఎప్పుడైనా ట్రై చేసి కామెంట్స్‌లో తెలియచేయండి.